హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మే నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి పూర్తి తాజా అప్డేట్ అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు మే నెల జీతాలపై అతి ముఖ్య గమనిక అయితే రావటం జరిగిందండి. ఈసారి ఎలక్షన్లు అయితే పూర్తయ్యాయి, కానీ పోయిన నెల అయితే 1-2 తారీఖుల్లోనే జమ కావడం జరిగింది ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి. ఇప్పుడు మే నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఇరకాటంలో అయితే పడిపోయిందండి. ఈ జీతాలు కానీ పెన్షన్లు కానీ ఈసారి సకాలంలో అంటే జమ కావు అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం. ఎందుకంటే నిధులన్నీ కూడా సంక్షేమ పథకాలుగా అయితే మళ్లించడం జరిగింది. మొన్నటికి మొన్న కూడా ఈ యొక్క చేయూత అని చెప్పి అవి ఇవి అని చెప్పి సంక్షేమ పథకాలకి నిధులు అయితే విడుదల చేసిందండి ప్రభుత్వం. మొత్తానికి ఇప్పుడు ఏపీ ఖజానా దగ్గర డబ్బులు అయితే లేకపోవడం ఒక కారణం అయితే ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి ఎలక్షన్లు జరిగిపోయినప్పటికీ కూడా ఇంకా కౌంటింగ్ అయితే పూర్తి కాలేదు. 4వ తేదీ అయితే ఈ యొక్క ఎలక్షన్ల కౌంటింగ్ అయితే మొదలవుతుంది. ఈలోపు ఉద్యోగ పెన్షన్లకు జమ అవుతాయా అంటే ఏపీ ఖజానాలో డబ్బే లేకపోవడం ఒక సమస్య అయితే. ఎలక్షన్ల అంటే ఈ కౌంటింగ్ తర్వాత ఏమన్నా జమ అవ్వచ్చండి. ఖచ్చితంగా ఈ యొక్క మే నెల జీతాలు పెన్షన్లు ఖచ్చితంగా అయితే లేట్ అయ్యే అవకాశాలే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిధులు లేకపోవడం, అదేవిధంగా కౌంటింగ్ మొదలు కావడం 4 రోజుల్లోనే. ఈ విధంగా ఈ 2 కారణాల వల్ల ఖచ్చితంగా లేట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత ఏ ప్రభుత్వం గెలుస్తుందో మరి ఆ ప్రభుత్వం వచ్చి స్థిరపడేసరికి కాస్త ఆలస్యం అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మే నెల జీతాలు పెన్షన్లు కాస్త లేటుగా అయితే జమ అవుతాయి అన్న బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.